క్లాస్ లో ఖాళీగా ఉన్నప్పుడల్లా రికార్డ్సే రాస్తా ఉన్నాం, ఎందుకంటే రేపే ఎగ్జామ్ కాబట్టి. బయట ఎండ అయితే మండిపోతుంది, ఇక్కడ బస్సులో ఉడికిపోతుంది. హోటల్ దగ్గర మాకు అదే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్తే మీరు షాక్ అవుతారు మామా. నమస్తే మామ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అమేజింగ్ వీడియో. ఈ వీడియో thumbnail చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. ఈ రోజు మాకు లాస్ట్ వర్కింగ్ డే అంటే ఇంకా ఈ రోజుతోటి క్లాసులు అయితే మొత్తం ఖతం అనమాట. ఇంకా రేపు నుంచి క్లాసులు ఏం జరగవు. ఇంకా రేపు నుంచి మాకు ఎగ్జామ్స్ మొదలవుతాయి. ఇక ఎగ్జామ్ అంటే ఇక ప్రతిరోజు పిడే. ఈరోజు ట్యూస్డే, నిన్న మండే హాలిడే ఇచ్చారు మాకు, ఎందుకంటే మొన్న సండే కాలేజ్ పెట్టారు. ఆ వ్లాగ్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సండే కాలేజ్ పెట్టారు కాబట్టి మండే హాలిడే ఇచ్చారు. ఇక ఈరోజు ట్యూస్డే లాస్ట్ వర్కింగ్ డే అనమాట. ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యి 7 కల్లా బస్సు వచ్చింది. ఇక బస్ ఎక్కి కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళా కలుస్తాం మిమ్మల్ని. స్టే ట్యూన్. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడే కాలేజ్కి వచ్చామా, బుక్ స్టోర్ బయట కూర్చుని మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడే ఒక క్లాస్ అయిపోయింది, ఇంకో క్లాస్ లీజర్ అనమాట. అంటే ఆ సబ్జెక్ట్ సిలబస్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇంకా మేమందరం రికార్డులు రాసుకుంటా బిజీగా ఉన్నాము. మాకు రేపటి నుంచి ల్యాబ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ముందు రాయాల్సిన రికార్డులన్నీ కంప్లీట్ చేస్తే ఒక పని అయిపోద్ది. క్లాస్ లో ఖాళీగా ఉన్నప్పుడల్లా రికార్డ్సే రాస్తా ఉన్నాం, ఎందుకంటే రేపే ఎగ్జామ్ కాబట్టి. లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి దాదాపు అన్ని సబ్జెక్టులు సిలబస్ మొత్తం అయిపోయింది. సో ఈ రోజు క్లాసులు సరిగ్గా జరగవు. ఇప్పుడు మార్నింగ్ సెషన్ లో లాస్ట్ క్లాస్. ఈసారిది సిలబస్ మొత్తం 2 రోజుల ముందే అయిపోయింది. మా క్లాస్ లో అమ్మాయిలందరూ సార్ని ఒక గ్రూప్ ఫోటో అడిగారంట. సారు ఫోటోకి పోజిస్తా ఉన్నారు. ముందు నుంచి ఫోటో తీస్తున్నారు, నేను వెనకాల నుంచి వీడియో తీస్తా ఉన్నాను. ఆ తర్వాత మా ఫ్రెండ్ వీపీ గారు సందు దొరికింది కానీ సార్తో సెల్ఫీ కూడా దిగాడు. ఇప్పుడు మార్నింగ్ క్లాసెస్ మొత్తం అయిపోయినాయి మామ. లంచ్ చేయడానికి వెళ్తున్నాను. తినడానికి మా కాలేజ్ క్యాంటీన్కి వచ్చాను. లంచ్ బాక్స్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఎక్కడే తింటారు. క్యాంటీన్ లో ఫుడ్ తినే వాళ్ళకి సపరేట్ గా ఉంటది. నేను మీల్స్ తీసుకున్నాను. మీల్స్ అంటే పప్పు, పచ్చడి, ఫ్రై, సాంబారు, పెరుగు ఉంటది. అన్లిమిటెడ్ రైస్, అన్లిమిటెడ్ కర్రీస్. ప్రైస్ ఏమో 70 రూపీస్. మీ కాలేజ్ లో ప్రైస్ ఎంతో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు టైం 3:15 అయింది మామ. నేను బస్సులో ఉన్నాను. బయట ఎండ అయితే మండిపోతుంది, ఇక్కడ బస్సులో ఉడికిపోతుంది. ఇంకొద్దిసేపట్లో బస్సు అయితే స్టార్ట్ అయ్యిద్ది. నమస్తే మామ, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాను. చింటూ నేను ఇప్పుడే టైమింగ్స్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. హోటల్ దగ్గర ఎవరెవరు ఎంతసేపు ఉండాలని చెప్పేసి ఇప్పుడే టైమింగ్ మొత్తం చేంజ్ చేసాం. నిన్నటి వరకు నా టైమింగ్ వేరు, ఈరోజు నా టైమింగ్ వేరు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 3:55 అయ్యింది. 4 కల్లా నేను హోటల్ దగ్గరికి వెళ్ళి మొత్తం సర్దుకొని 7 వరకు ఉండాలి. 3 గంటలు. 7 వరకు ఉంటే ఇక ఆ తర్వాత చింటూ వస్తాడు. 7 నుంచి 10-10:30 అయ్యింది. 3-3:30 గంటలు. అది మామ టైమింగ్. ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి కొద్దిగా టైమింగ్ అడ్జస్ట్ చేసుకుంటే అటు సబ్జెక్టు మనంతో కొంత నేర్చుకునే టైం ఉంటుంది, ఇటు వరకు కంప్లీట్ అయ్యింది. టైం మేనేజ్మెంట్. ఓకే మామ, ఎవ్రీథింగ్ సెట్. ఇప్పుడు వెంటనే ఫాస్ట్గా హోటల్ దగ్గరికి వెళ్ళి మొత్తం సర్దుకోవాలి, లేదంటే వచ్చిన కస్టమర్ కూడా వెనక్కి వెళ్ళిపోతారు. 7 నేను వస్తా. నేను వచ్చే టైం కల్లా చట్నీలు కలుపుకొని పరిశీలు కట్టుకొని నీట్గా పెట్టుకో. నేను లంగా దొరుకుతాయి. సరే పో. హోటల్కి వచ్చాక మొత్తం సర్దుకున్నాను. ఇప్పుడు టైము 7 అయింది. అనుకున్న డీల్ ప్రకారం చింటూ ఈ పాటికి ఇక్కడ ఉండాలి, కానీ ఇంకా రాలేదు. ఇప్పుడే చింటూ స్టైల్గా ఒక రోజు మిల్క్ తాగుతూ వచ్చాడు. బాబాయ్ ఎందుకు లేదు, ఇంట్లో చెప్పాడా మీరు? అన్నం కూడా పెట్టదాం. నీకే నువ్వు జగపతి బాబు తమ్ముళ్ళలాగా ఉంటావు. అయితే అప్పుడప్పుడు కస్టమర్స్ ఇట్లా సరదాగా మాట్లాడుతూ ఉంటాం అనమాట. హోటల్ దగ్గర మాకు అదే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఆనియన్ బజ్జీ, మైసూర్ బోండా, మిర్చి బజ్జీ, పొటాటో బజ్జీ, పునుగులు, తపాల చెక్కలు, పకోడీ, ఇడ్లీ, దోశ ఉన్నాయి తినడానికి.
నేనైతే ఫస్ట్ ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నాను. ఇడ్లీ తింటా ఉంటే మధ్యలో జియో మార్ట్ వాళ్ళు పార్సిల్ తీసుకొని వచ్చారు. ఇడ్లీ తిన్నాక చింటూని ఒక పెసర ఎగ్ దోశ వేయమన్నాను. దోశ బండ మొత్తం క్లీన్ చేసి పెసర దోశ వేసి కొంచెం ఆనియన్ వేసి మనం ఇంట్లో వాడుకునే కారం పొడేసి ఎగ్ కార్చి లైట్ గా ఆయిల్ వేసి దోశ మొత్తం స్ప్రెడ్ చేశాడు. బండ మీద పక్కన కొంచెం ఆయిల్ వేసి దోశని తిరగేశాడు. ఇప్పుడు 1 నిమిషం కనుక వెయిట్ చేస్తే దోశ రెడీ అయిపోద్ది అనమాట. దోశ తిన్నాక టీ స్టాల్ లోకి వచ్చి బెల్లం పాలు తాగాను. ఇప్పుడు టైం 8:15 అయింది. ఇక తినడం తాగడం మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి ఇంక ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడే మామ హోటల్ దగ్గర నుంచి ఇక జియో మార్ట్ పార్సిల్ అయితే మొత్తం తీసుకొని ఇంటికి వచ్చాను. ఇప్పుడే జియో మార్ట్ లో వచ్చిన పార్సిల్ మొత్తం తీసుకొని ఇంటికి వచ్చి మొత్తం ఓపెన్ చేసి ఆడ పెట్టాను. మన హోటల్ దగ్గరలో చాలా హోటల్ ఉంటాయి. అందులో ఒక హోటల్ వాళ్ళు ఈ రోజు హాలిడే పెట్టారు. సో వాళ్ళకి రెగ్యులర్గా వెళ్ళే కస్టమర్లు అందరూ చుట్టుపక్కల ఉన్న హోటల్ అన్నిటికి వెళ్తూ ఉన్నారనమాట. అట్లా మన హోటల్ దగ్గర కూడా కొంతమంది వచ్చారు. సో ఈరోజు కొంచెం బేరం అయితే హడావిడిగానే నడిచింది. ఇప్పుడు పైకి వెళ్ళి స్నానం చేసి ఇంకా తర్వాత కొద్దిసేపు కూర్చొని అసలు రేపు జరగబోయే ఎగ్జామ్కి సంబంధించి కొద్దిగా చూసుకోవాలి. లేదంటే మళ్ళీ రేపు బేలా అయ్యేది మనమే. అసలుకే టైం కూడా మనకి చాలా తక్కువ ఉంది. రేపు మార్నింగ్ ఎగ్జామ్ 11కి అనుకుంటాం. ఒకసారి నేను టైమింగ్ కూడా మొత్తం మర్చిపోయాను. ఒకసారి టైం టేబుల్ చూడాలి. టైం టేబుల్ చూస్తే గానీ గుర్తుకు రాదనమాట. ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్తే మీరు షాక్ అవుతారు మామ. అర్ధరాత్రి 1:40 ఎప్పుడో 8ంటికి ఇడ్లీ దోశ తిన్నా కాబట్టి వాటర్ తాగుదామని కింద కిచెన్ లోకి వెళ్తే పక్కన రసం మామిడికాయలు కనిపించినాయి. ఇక నాకైతే నోరు ఆగలేదు. తిందాం తాగుదాం పడుకుందాం అని చెప్పి వాటర్ మ్యాంగో 2 తీసుకొని ఇక పైకి వచ్చాను. వీడియో స్పీడ్ లో పెట్టేసరికి ఇంకా కామెడీగా ఉంది మామ. సరే మామ, నేను మీకు పెట్టకుండా తింటున్నాను మీరు ఫీల్ అవ్వకండి. లైక్ బటన్ ని బద్దలు కొట్టండి. ఏదో ఒక కమెంట్ అయితే పెట్టండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మామ. నేను రీసెంట్ గా ఇన్స్టాలో రీల్స్ కూడా అప్లోడ్ చేస్తా ఉన్నాను. మిస్ అవ్వకుండా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఈ రోజు మా ఫ్రెండ్ తరుణ్ ది బర్త్డే. వాడి జేబులు ఖాళీ చేద్దామని మేమందరం అనుకుని ఒక ప్లాన్ వేసాం. అదే బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్. నేను గుంటూరులో ఉన్నా, మా ఫ్రెండ్స్ అందరూ మా ఊర్లో ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి గుంటూరు వచ్చారు. ఇక అందరం కలిసి జర్నీ స్టార్ట్ చేసాం. మేము ఉండే లొకేషన్ నుంచి సూర్యలంక బీచ్ కి 65 కిలోమీటర్లు. మిట్ట మధ్యాహ్నం 12ంటికి బీచ్కి వెళ్ళాం. ఎండ మండిపోతుంది, గాలి ఫుల్గా వస్తుంది. సముద్రంలో అలలు మాత్రం అస్సలు ఆగట్లేదు. మరి మేమెందుకు ఆగుతాం చెప్పండి? ఫస్ట్ టైం సూర్యలంక బీచ్కి వచ్చాము. ఫస్ట్ టైం సముద్రంలో అడుగు పెట్టబోతున్నాను. సముద్రంలోకి దిగిన వెంటనే అందరు కలిసి ప్లాన్ వేసి నీళ్ళలో ముంచారు భయ్యా నన్ను. ఆ ఉప్పు నీళ్ళకి కళ్ళన్నీ మండిపోతున్నాయి. నోరంతా పాడైపోయింది, ఒళ్ళంతా కందిపోతుంది. కొద్దిసేపు వ్యూని ఎంజాయ్ చేద్దామని గంటకి 100 రూపాయలు పెట్టి చైర్ తీసుకున్నాం. రిలాక్స్ అయ్యాక బీచ్ లో ఈ బండిని అందరం రైడ్ చేసాం. ఒక రైడ్ 100 రూపాయలంట. ఈ బండిని ఏమంటారో కింద కమెంట్ చేయండి. తర్వాత హోటల్కి వెళ్ళి ఫ్యామిలీ బ్యాగ్ బిర్యానీ లాగిచ్చాం. అలా ఈ రోజు తరుణ్ గాడి జేబులకి చిల్లేసాం. మీరు వెళ్ళిన బీచ్ పేరేంటో కింద కమెంట్ చేయండి. ఫుల్ వీడియో బయోలో ఉంది. లైక్ కొట్టు, ఫాలో కొట్టు, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయి మామా. బాయ్ బాయ్ మామా, నెక్స్ట్ వీడియోలో కలుస్తా.